అక్కడ ఉండాలి. లేకపోతే ఇంకొకటి ఉంది, అది చాలా డేంజర్. మీకు చెప్పానుగా, అసలు నీడ అనేదే లేదు, చల్లదనం అనేదే లేదు. పరిగెత్తుతూనే ఉండాలి, ఏడ్చుకుంటూ మూలుగుతూ రోదన చేస్తూ పరిగెత్తుతుండాలి ఆ స్థలంలో. ఇది చాలా వేదనకరమైన స్థలం అని బైబిల్లో రాయించారు. అక్కడికి వెళ్ళకుండా మనము పరలోకం వెళ్ళాలి. వెళ్ళడానికి ఆయన చేతులకు అప్పచెప్పుకోవాలి. కట్టయ్యా మామూలు అని కడతాడుంట. ఎలా కడతాడు? ఆయన కట్టిన గుడారములో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, సంతోషము, ఆనందము, ప్రతి భాషను. అంటే భూనివాసమైన ఈ గుడారంలో ఏం లేదు, మేలు లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఒకవేళ ఉన్న ఈ వ్యసనానికి దారి తీసి నీకు వేదన, కష్టం, నష్టమే కలగజేస్తుంది. కానీ దేవుని గుడారములో మనం ఉంటే, లేకపోతే ఆయన గుడారముగా మనం కట్టబడుతున్నట్టయితే మనకు ఏం దొరుకుద్ది? చివరకు తప్పకుండా మనకు సంతోషము, ఆనందము. అంతేకాదు, ఆయన ప్రతి భాష బిందును చూసి మరణం లేకుండా, మనకు బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా ఆయన గుడారం మన మీద వేసి, లేకపోతే ధరింపజేసి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలు నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున ఇదిగో నిన్ను ఆరాధించి స్తుతించి మాయంపరిచి ఉండగా అతి ప్రాముఖ్యమైన సమయం నీ వాక్య ధ్యానం తండ్రి. నీ వాక్య పరిశీలన మేము చేయబోచుండగా నీ ఆత్మ సహాయము, నీ జ్ఞానము నీ కుమారుడనైనా నాకు దయచేసి నా ద్వారా నాతో మాట్లాడి మమ్మల్ని నీ కుమారుడు రాకడకు సిద్ధపరిచి నడిపించి మాయం పొందుమని, సిద్ధపరిచిన లేఖన భాగములు దీవించి ఆశీర్వదించి నీకు మహిమకరం, దీవనకరం మార్చుమని, ఈ ఉపదేశమునకు ఏది ఆటంకం ఉన్నదాన్ని యేసుక్రీస్తు నామములో తొలగించమని, పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ఈ సమయానికి మీరు దయచేసి నడిపించి మాయం పొందుమని, కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడు ఈ లోకరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. మనం వాక్యంలోనికి వెళ్ళినట్లయితే పోయిన వారం ధ్యానించిన పాఠం గుర్తుందాం, ఏది నిజమైన మరణం. ఈ వారం కూడా ఒక టైటిల్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం, ఒక అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. ఏది నీ నిజమైన నివాసము? ఏది నీ నిజమైన నివాసము అనే అంశాన్ని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీకు ప్రశ్న ఇస్తే మీరు ఏది నిజమైందని చెప్తారు? ఏది నిజమైన నివాసము? నివాసం అనగానే గృహాన్ని కూడా నివాసం అంటది, ఇల్లు లేకపోతే గుడారం అని కూడా అంటది. గుడారము, గృహము, ఇల్లు ఇలాగున నివాసానికి వర్తించే పదాలు బాగా గుర్తుపెట్టుకోండి. అక్కడక్కడ వస్తుంటాయి ఇప్పుడు వచనాలు. వస్తున్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం మనము అంటే నివాసం గురించి అనేది మనకు ఆలోచన కలగాలి కదండి. అయితే మనిషికి ఎన్ని నివాసాలు ఉంటాయి తెలుసా? బైబిల్ ప్రకారంగా మనిషికి ఎన్ని నివాసాలు ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే 4 రకాల నివాసాలు ఉంటాయంట. ఒక మనిషికి 4 రకాల నివాసాలు ఉంటాయంట. ఏంటేంటి అవి 4 రకాల నివాసాలు అంటే? మొట్టమొదటిగా భూ సంబంధమైన ఇల్లు, రెండవదిగా ఆత్మకు ఒక ఇల్లు ఉంటుంది, అదేంటిది? శరీరము. మూడవదండి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? అడవిలో ఒక నివాసం కట్టుకుంటారు చనిపోయిన తర్వాత. మూడవది. నాలుగవది పాతాళమైన లేకపోతే పరలోకమైన. 4 నివాసాలు బైబిల్ ప్రకారం. ఒక మనిషికి ఎన్ని నివాసాలు ఉంటాయి? 4 నివాసాలు ఉంటాయనేది దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే మనం బాగా ఆలోచిస్తే ఈ నివాసం, మన ఇల్లు అనే నివాసము స్థిరమైంది కాదు. ఎలా స్థిరమైంది కాదంటే మనం ఇక్కడి నుంచి ఎలాగనైనా పోతాం అనేటట్లు కాదు. అలా కాకుండా కూడా ఈ భూమి మీద తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉంటాం మనం. బాగా గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఒక ఇంట్లో ఉంటాం. మనకు వివాహం కాగానే ఇంకో ఇంట్లోకి మారిపోతాము. మన వివాహం కాగానే ఏమవుతుంది? ఇంకో ఇంట్లోకి మారిపోతాము. మనకు వృద్ధాప్యం రాగానే ఇంకొక చోటికి వెళ్తాం. పిల్లలతో ఉంటామండి వృద్ధాప్యంలో. పిల్లలు మనల్ని ఉంచుకుంటారా? ఇంకొక చోటికి
వెళ్ళిపోతాం. ఇక చివరికి చనిపోయిన తర్వాత మరలా నేను ఒకటి చెప్పాను కదా స్థలం, అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. ఎన్ని స్థలాలు అవుతున్నాయి? 4 స్థలాలు అవుతున్నాయి. ఇక్కడ కూడా తల్లిదండ్రులతో ఒకటి, భార్య పిల్లలతో ఒకటి, 3వది వృద్ధాప్యంలో గుడిసేస్తారు. తెలుసా మీకు? వృద్ధులకు ఏమేస్తారు? ఒక గుడిసె పక్కకేస్తారు, అందులో ఉండాలి. పిల్లల కాడ తల్లిదండ్రులు ఉండనివ్వరు వృద్ధాప్యంలో వచ్చేసరికి. అయితే 4 రకాలుగా ఒక మనిషి నివాస స్థలాల్లో మారుతూ ఉంటాడు. అందుకని ఇది ఏమైంది? స్థిరమైంది కాదు. ఏ ఇల్లు నీకు స్థిరమైంది కాదు. అర్థమవుతుందని నేను చెప్పేది? కాబట్టి ఈ ఇల్లు కూడా ఈ 80 సంవత్సరాల్లో ఎన్నిసార్లు మారుతున్నాం మనము? 4 సార్లు మారుతున్నాము. అంతే కాదండి. ఈ 4 స్థలంలో మారుతున్నప్పుడు మనకేం కలుగుద్ది? సంతోషం కలుగుద్దా? ఆనందం కలుగుద్దా అండి? వేదనే కదా, దుఃఖమే కదా, బాధే కదా, కష్టమే కదా, అంతేనా కదా? ఎక్కడన్నా స్థిరంగా ఉండకుండా, ఇంకా కొంతమంది తెలుసా అండి, జాబ్ చేస్తోళ్ళు వాళ్ళు ఎన్ని మారుతారో తెలియదు. ఇక ఒక మనిషికి ఒక 4 చోట్లు చెప్పాను మీకు. కానీ ఇక కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ, లేకపోతే టీచర్ జాబ్ ఉన్నోళ్ళు కానీ, ఈ జాబులు ఉన్నోళ్ళు అయితే ఎన్ని ఊర్లు ట్రాన్స్ఫర్ అయితే అన్ని ఊర్లలో వాళ్ళు కిరాయిలకు తీసుకొని దీనిలలో వండిపోతారు. కాబట్టి ఇల్లుని ఇది నిజమైంది అనుకుంటానికి వీలు లేకుండా ఉంటుంది, మనకు కనబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనిషి యొక్క ఆలోచన ఏంటంటే ఈ భూ సంబంధమైన వాటితో ఆత్మ సంబంధమైన వాటిని తృప్తిపరచాలని చూస్తాడు. మనిషి ఏం చేస్తాడంటే భూ సంబంధమైన వాటితో ఆత్మ సంబంధమైన వాటిని సంతోషపరచాలి, లేకపోతే తృప్తిపరచాలి, ఆనందపరచాలనే ప్రయత్నము చాలా చేస్తుంటారు మనుషులు ఈ భూమి మీద. మీరు గమనించండి. ఆత్మ సంబంధమైనది ఏంటంటే హృదయం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మకు అవయవాలు ఉంటాయి. ఒకటి మనస్సు, రెండోది హృదయము కదా. ఆత్మకు హృదయము, మనస్సు అనే అవయవాలు ఉంటాయి. ఈ ఆత్మ సంబంధించిన అవయవం హృదయం అయితే ఈ హృదయానికి మేలు కలగాలి, ఈ హృదయము సంతోషించాలి, ఈ హృదయము హర్షించాలి, ఈ హృదయము సమాధానంగా ఉంచాలి, హృదయానికి నెమ్మది కావాలి అనేటట్లు శరీర సంబంధమైన లేకపోతే భౌతిక సంబంధమైన వాటిని ఇచ్చి దాన్ని సమాధానపరచాలని ప్రయత్నం చేస్తుంటారు మనుషులు. కానీ అది వ్యర్థము. అర్థమవుతుందా ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే? ఈ శరీర సంబంధమైన ఇండ్లు ఉన్నాయే, భూ సంబంధమైన ఇండ్లు, అవి నీ శరీరానికి ఒకవేళ కాస్త నెమ్మదిని ఇస్తే ఇచ్చిండొచ్చు, కానీ నీ హృదయానికి మాత్రం నెమ్మదిని ఇవ్వలేవు. నీ హృదయానికి మేలుకరంగా అది ఉండదు అనడానికి మనకు ఒక హెడ్ మాస్టర్ ఉన్నాడండి బైబిల్లో. హెడ్ మాస్టర్ ఏం చేశాడు? ఆయన ధ్యానించి మరి, అరే నీ హృదయానికి మేలుకరమైంది, నీ హృదయానికి నెమ్మదినిచ్చేది, నీ హృదయాన్ని ఉల్లసింపజేసేది ఈ ఇల్లు కాదురా, ఈ భూమి మీద ఉన్నది ఏది కాదురా అనేటట్లు మనకు పాఠం నేర్పాడు హెడ్ మాస్టర్. ఎవరైనా అండి? సొలొమోన్ గారు మనకు ఆయన ధ్యానించి, పరిశీలించి, పరిశోధించి హృదయానికి మేలునిచ్చేదేంటి, హృదయాన్ని మేలుపరుస్తా అని చాలా ప్రయోగాలని చేశాడు. కానీ ఆయనకు అది వ్యర్థముగాను, వెర్రితనముగాను, ప్రయోజనము కానిదిగాను కనబడినట్లు ఆయనే మరలా తెలియజేస్తాడు కదండి. చూద్దాం ఒక వచనాన్ని మనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీకు మేలు అనుభవించి చూడుమని. ఏమని చెప్తున్నాడట? నీ హృదయమా నీకు నేను మేలును అందిస్తాను, నీకు నేను మేలు కలగజేస్తాను, నువ్వు ఇక చూసుకో అని చెప్తున్నాడట హృదయానికి. ఎవరు? సొలొమోన్ గారు. చెప్తుంది ఎవరు అంటే శరీరం. హృదయంతో మాట్లాడుతుంది. హృదయమా అంటుంది శరీరం. అని ఏమంటుంది? నీకు నేను మేలును అందిస్తాను, ఇక చూసుకో ఇప్పటి నుంచి అని అంటున్నది. అని ఎలా అందిద్దామని అనుకున్నాడు ఈయన అంటే కిందికి. అయితే అది కూడా వ్యర్థ ప్రయత్నం అయిందట. నవ్వుతో నువ్వు వెరిదానవని, సంతోషముతో నీ చేత కలుగునది ఏమి అనియు
నేనంటిని. ఏమంటున్నాడు ఈయన? నవ్వుని, సంతోషాన్ని, నవ్వునేమో నువ్వు వేరేదానివి, సంతోషమేమో అసలు నీ వలన ప్రయోజనం ఏమి ఉంది అని మాట్లాడుతున్నాడు. మొట్టమొదట దేనితో మాట్లాడాడినా హృదయానికి మేలు అందిస్తానని చెప్పాడు. రెండవదిగా ఈ మేలు ఎలా దొరుకుతుంది హృదయానికి అంటే ఒక నవ్వు, రెండవది సంతోషం. ఈ రెండింటితోనే మేలు జరుగుద్ది. దేనికి? హృదయానికి అనుకున్నాం. హృదయం ఎలాంటిది? ఆత్మ సంబంధమైన అవయవం. దానికి భౌతికమైన దాని ద్వారా ఈయన ఏం చేయాలని చూస్తున్నాడు? సంతోషపరచాలి, లేకపోతే మేలును అందించాలి హృదయానికి అని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టే ఆ ప్రయత్నం ఏమనిపిస్తుంది అంటే ఆయనకు వ్యర్థమైపోయింది ప్రయత్నము అని అన్నాడు. మరి ఇప్పుడు హృదయానికి అందించేదేమో సంతోషాన్ని, నవ్వును అందిస్తే మేలు జరుగుద్ది అనుకున్నాడు. మరి ఈ సంతోషం, ఈ నవ్వు ఎలా రావాలి అని ఆలోచించాట. ఆయన చాలా చేశాడట. ఏమేం చేశాడు చూడండి. ఏం చేశాడంటే ఆయన 3వ వచనం, నా మనస్సు ఇంకను జ్ఞానం అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించుదురో చూడవలనని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు. చూశారండి, ఈయన ఇంకేం చేసి ఇంకా ఎలా అనుభవిస్తారు? మరి ఈ నవ్వు ద్వారా కాలేదు, సంతోషం ద్వారా కాలేదు, ఇంకా దేని ద్వారా అవుద్ది? ఈ హృదయానికి మేలు అందిస్తే, ఏది ఇస్తే అవుద్ది అని ఇంకా ఆయన ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు? తన దేహం ద్వారా తన దేహానికి మత్తు ఇచ్చాడు. తన దేహాన్ని ఏం చేస్తున్నాడు? సంతృప్తి పరచడానికి ప్రయత్నం. ఈ దేహం ద్వారా హృదయానికి ఏమైనా మేలు దొరుకుతుందేమో అని ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం కిందికి రండి. ఇక చూడండి, ఈ గొప్ప పనులు చేయబోనుకొని అక్కడ అండర్లైన్ చేయండి. నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను, శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను, గొర్రె మేకల మందలను బహు విస్తారముగా నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపాదనను, ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాలను, మనుషులనిచ్చు సంపదలను, లిచ్చయించు సంపదను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులు ఉంచుకొంటిని. నాకు ముందు యెరూషలేము నందున్న వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచి పోలే. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషించగా, సంతోషకరమైనది ఏదియూ అనుభవించకుండా నేను నా హృదయం నిర్బంధింపలేదు. ఇదియు నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. కానీ అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకైనా నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచించగా అవన్నీ వ్యర్థములను గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని కిందలుగా లాభకరమైనట్టు ఏది కనబడలేదంటే ఆయనకు. చూసారండి, ఎంతో ప్రయాసపడ్డాడిన ఏం చేయడానికి? ఇదంతా ఏం చేయడానికి? హృదయానికి మేలు కలగజేయడానికి ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమోర్చాడు. ఈయనకు తెలియకుండానే ఆ హృదయానికి మేలు చేసే విషయంలో ప్రయాసపడుతున్నది మర్చిపోయాడు. చివరికి వచ్చినాక జ్ఞాపకం చేసుకున్నా. అంటే ఆ హృదయానికి నేను చేయాలనుకుంటున్నది ఇదంతా నేను కష్టపడుతున్నాను, నేను నష్టపోతున్నాను, నా ప్రయాస వ్యర్థమైపోతుంది అనేది చివరికి అర్థమైపోయింది. అర్థమవుతుందండి. నిజంగా జ్ఞానం కలిగిన వాడండి సొలొమోను. ఇలాగ పరిశోధన ఎవడు చేయకుండొచ్చు. ఎందుకంటే ఇలాంటి అసలు ఆలోచనే చాలామందికి రాదు. ఉన్నంతలో బతికేసి సస్తే అయిపోద్దిరని ఆయన అనుకుంటారు. కానీ ఆయన చాలా పరిశోధనలు చేశాడు, పరిశీలనలు చేసి మొత్తానికి మనకి హెడ్ మాస్టర్ అయ్యాడు, మనకు పాఠాన్ని నేర్పించాడు.
అదే వేరే వాళ్ళైతే మనకు పాఠం దొరుకునా మరి అలాగున్న పరిశోధన చేయకుండా పరిశీలన చేయకుండా కాబట్టి మనకి ఇప్పుడు అర్థం కావాలి ఏంటంటే నవ్వు కానీ సంతోషం కానీ లేకపోతే ఈ దేహం కానీ మన హృదయాన్ని లేకపోతే ఈ లోక సంబంధమైన భౌతికమైనది ఏది కానీ మన హృదయాన్ని ఏం చేయలేదు, మేలుకరంగా మార్చలేదు. మన హృదయానికి ఆనందం అందించలేదు, మన హృదయాన్ని నెమ్మదిపరచలేదు, మన హృదయాన్ని సంతోషపరచడము అసాధ్యం. ఏంటిది? భౌతికమైంది ఏదైనా కానీ పదార్థములు అంటామే మనం. ఏ పదార్థాన్ని తీసుకొచ్చినా కానీ లోపల ఉన్న ఆత్మ సంబంధమైన హృదయానికి మేలు కొంచెం కూడా జరగదు. ఇది మహాజ్ఞాన గ్రంథం రుజువు చేసిన సత్యం. తల్లకిందులు తపస్సు చేసినా కానీ అర్థం కాదు మనుషులకు, ఇందులోనికి వస్తే అర్థమైంది. అసలు మనిషి హృదయమే అసలైన ఒక స్థిరత్వం కలిగింది. అక్కడనే ఉంది అసలు మనిషిలో ఆ చెడ మంచ, మనిషి ఎలా ఎదుగుతాడు, మనిషి ఎలా తరుగుతాడు, మనిషి ఎక్కడెక్కడ ఏమేం చేస్తాడు అంతా ఎక్కడుంది తెలుసా? అక్కడనే పెట్టాడు అనమాట, హృదయంలో పెట్టాడు ఆయన. ఆ హృదయాన్ని ఎవ్వడి వల్ల మేలుపరచుకోవడం సంతృప్తి పరచుకోవడము కానే కాదు, అసాధ్యం. ఆ సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే కానీ దానికి ప్రయోజనకరమైంది ఏమీ లేదు. ఒకవేళ ఆ హృదయాన్ని గుణపరుచుకోవాలంటే హృదయం గుణపరుచుకోవడం అంటే హృదయాన్ని కొంచెం సాధు చేసుకోవాలనుకుంటే లేకపోతే హృదయాన్ని కొంచెం సమాధానపరుచుకోవాలి అనుకుంటే ఇంకొక దాని వల్ల అవుద్ది. నవ్వు వల్ల కాదు, సంతోషం వల్ల కాదు, కానీ ఇంకొకటి ఉంది. అది కూడా ఈ హెడ్ మాస్టర్ గారే పరిశోధన చేసి చెప్పారు. ఏంటి అది? ఇప్పుడు చూడండి 7వ అధ్యాయం, అదే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. నవ్వుట కంటే చూసారండి ఏంటంట? నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. దేనికి మేలు? కింద ఉంటుంది. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరుస్తుంది. నవ్వు వల్ల కాదు, సంతోషం వల్ల కాదు, నువ్వు నీ దేహాన్ని మత్తెక్కించుకున్నా కాదు, నీకు ఈ భూమి మీద సర్వం సమకూర్చినా కానీ కుదరని పని ఎక్కడ పెట్టాడు దేవుడు తెలుసా? దుఃఖములో పెట్టాడు. దుఃఖమాట ఏం కలగజేస్తుందట? ముఖానికి ఖిన్నమైన ముఖం. అంటే వెరైటీది, అంటే ఈ ముఖంలాగా ఉండదు. నీకు దుఃఖం వచ్చినప్పుడు మొహం మారుతుంది తెలుసా? మారుతుందా? మారదు. ఒకసారి వెళ్ళి రంగులు మారుతుంది అంటారు చూడండి. అలా ఉంటే మన మొహం కూడా ఎక్స్ప్రెషన్స్ వల్ల, అదేనా ఇంగ్లీష్లో ఎమోషన్స్ వల్ల మారుతుంటుంది మొహం కదా. దుఃఖం వలన ఏం జరుగుద్దయ్యా అని ఒకవేళ మనము అడిగితే వాక్యం ఏం చెప్తుంది? మనకు దుఃఖం వలన హృదయానికి మేలు జరుగుద్దట. ఎట్లా జరుగుద్ది హృదయానికి మేలు అంటే? ఒక వ్యక్తి జ్ఞానాన్ని, సామాజిక అవగాహనను, అలాగే జీవితం యొక్క లోతును అర్థం చేసుకోవడానికి ఒక మార్గం అట దుఃఖం. అంత గొప్పది దుఃఖం. మీకు నవ్వు కలిగింది అనుకో, దాన్ని ఏం చేయరి? దుఃఖానికి మార్చేయండి అంటాడు. ఎందుకని బైబిల్లో అంత ఖచ్చితంగా రాపించాడంటే దుఃఖం మంచిది, నవ్వు ప్రయోజనకరమైంది కాదు, సంతోషం ప్రయోజనకరమైంది కాదు, వెర్రివి అయ్యి. దుఃఖం ఏం చేస్తుంది? నీ హృదయానికి మేలు కలగజేస్తుంది. ఎలాగున కలగజేస్తుంది? అది ఎలాగున కలగజేస్తుంది అంటే అదట జ్ఞానాన్ని, సామాజిక అవగాహనను, అలాగున జీవితం యొక్క లోతును అర్థం చేసుకుంటుంది. అంతే కదండి. సంతోషంలో ఉంటే ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ దుఃఖంలో చాలా ఆలోచిస్తాం, వేదనలో చాలా ఆలోచిస్తాం, బాధలో చాలా ఆలోచిస్తాం. మీరు ఆలోచించి చూడండి, మీకు దుఃఖము, బాధ, ఇబ్బంది కలిగినప్పుడే చాలా లోతుగా వెళ్తాం ఆలోచనలు మనం. అదే సంతోషం, ఆనందంగా ఉంటే ఏం మాట్లాడుతామో తెలియదు, ఏం చేస్తుంటామో తెలియదు. ఇవన్నీ మనకు కనబడుతుంటాయి, వినబడుతుంటాయి. కాబట్టి దుఃఖము ఎలాంటిదట? మేలుకరమైంది అని. అంతేకాదు 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 9-11 వచనంలో అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఇక్కడ దేవుని వాక్యం నేను గద్దించినప్పుడు, దేవుని వాక్యం నేను బాధ పెట్టినప్పుడు, దేవుని వాక్యం నీ హృదయాన్ని నరికివేయబడినప్పుడు, లేకపోతే నేను పొడవబడినప్పుడు వాక్యం ద్వారా అప్పుడు దుఃఖం వస్తుంది చూడండి. అది రక్షణార్థమైన మారు మనస్సు కలగజేస్తుంది. అంతేకాదు జాగ్రత్తని, అంతేకాదు భయాన్ని, అంతేకాదు అభిలాషని, అంతేకాదు ఆసక్తిని, జాగ్రత్తని, వీటినన్నిటినీ కలగజేస్తుందట. ఏంటిది? దుఃఖం.
జాగ్రత్త కలగజేస్తుంది, దేవుని యందు భయం పుట్టిస్తుంది. అంతేకాదు అభిలాష కలగజేస్తుంది, దేవుని యందు ఆసక్తి పుట్టిస్తుంది, దేవుని యందు దైవచిత్తానుసారమైన దుఃఖం. మరి నవ్వేం కలగజేస్తుంది? సంతోషం ఏం కలగజేస్తుంది? ప్రయోజనం లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం మీద వచ్చిన వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. ఏమంటున్నాడు దేవుడు? ఏడుడి. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, నీ నవ్వు నీ దుఃఖమునకు, మీ ఆనందం చింతకు మార్చివేయండి మొదటిగా. అప్పుడే మీరు గుణపరచబడతారు, మీ హృదయం గుణపరచబడుతుంది, నీ హృదయానికి మేలు జరుగుద్ది. లోకానుసారమైన ఆనందం, నవ్వు, సంతోషం అనుభవించాలని చూసావో అవి ప్రయోజనకరమైనవి కావు, సంతోషకరం, అది ఇంకా నీకు మేలు కలగజేసేవి అవి అసలు కావు అని ఖచ్చితంగా దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే ఆయన హృదయమును గుణపరుస్తుంది. అదనమాట ఆయన ధ్యానించి పరిశీలన చేసి చెప్పిన లేకపోతే తెలియజేసిన పాఠం ఏంటంటే, నువ్వు దుఃఖపడతావా నీ మొహం మారుతుంది. ఆ ఖిన్నమైన మొహం నీ హృదయాన్ని గుణపరుస్తుంది. ఆ హృదయం మారితే జాగ్రత్త, ఆ హృదయం మారితే దేవుని పట్ల భయం, ఆ హృదయం మారితే రక్షణకరమైన మారు మనసు, ఆ హృదయం మారితే అభిలాష, ఆసక్తి పుట్టిస్తుంది. హృదయం మారాలి. హృదయం మారాలంటే ఇండ్ల వల్ల కాదు నాయన, తోటల వల్ల కాదు నాయన, కోటల వల్ల కాదు నాయన, ద్రాక్షరసం వలన కాదు నాయన, దేని నవ్వు వలన, సంతోషం దేని వలన కాదు. దేని వలన ఇది? దుఃఖం. అర్థమైందా? నీ హృదయానికి మేలు కలగాలంటే దుఃఖం వలన. అంటే ఇప్పుడు తప్పకుండా ఈ భౌతికమైన ఇల్లు ఏదైతుందో దాన్ని కట్టాలంటే ఏం కావాలి? కష్టమే, ప్రయాసే, నష్టమే. ఆయన పరిశీలనిచ్చి చెప్పాడండి. దాంట్లో ఆనందం ఏమీ లేదు, అది ప్రయోజనకరమైంది ఏమీ కాదు అనేటట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదండి, ఇది ఒక వ్యసనం కూడా. సంతోషం ఏమైందట? చివరికి వ్యసనంగా మారిపోద్దట. ఆయనే చెప్పాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం, ఒకడు నవ్వుతుండినను కదండి, హృదయం ఇది తెలుసు దేవుడికి తప్ప, పైగా నవ్వుతుంటాడు కానీ లోపట ఏముంటుంది? దుఃఖం ఉంటుంది అని చెప్తున్నాడు. ఒకవేళ నవ్వుతుండొచ్చు పైగా, కానీ లోపట దుఃఖం ఉంటుంది. సంతోషము అది అనమాట. తుదకేమైంది? చివరికి అది వ్యసనంగా మారుతుంది. చాలా డేంజర్ అనమాట సంతోషం. అర్థమవుతుందండి? దుఃఖము నీకు మేలు, సంతోషం నీకు కీడు. వ్యసనం అంటే ఏందండి? అదే సంతోషం నాకు కావాలి అని, ఎప్పటికీ ఇది ఉండాలి అని మటర్లు చేస్తలేరు, ఎప్పటికీ ఇది నాకు కావాలి దక్కాలని ఇతరులని ఇబ్బంది పెట్టి అన్యాయం చేస్తలేరు చాలామంది. అంతెందుకండి, తల్లి మీదకి కట్టుగా తీసుకొని తాగుతానికి ఇదేమై వ్యసనం పరుడై నాకు ఆ సంతోషం కావాలి అని ఆలోచించి తల్లినే చంపేసిందంట కుశల తాడియకపోతే. ఇలాంటివి మనం వింటున్నాం, చూస్తున్నాం. ఈ సంతోషం ఏమైంది? లాస్ట్కు వ్యసనంగా మారుతుంది. చాలా డేంజర్ అని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవులకు ఒక హెచ్చరిక చేస్తాడు. చూడండి, పేతురుపత్రిక 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, తించిన కాలమే చాలా అంటున్నాడు. ఇక ఆపేయండి. లోకంలో సంతోషం ఉంటుంది, లోకంలో నవ్వు ఉంటుంది, లోకంలో సమస్తం దొరుకుద్ది. కానీ మీకు ఏ మనసు ఉండాలంటే, శ్రమ అనుభవించి వెళ్ళిపోయిన యేసుక్రీస్తు మనసును మీరు ధరించుకోండి. దాని ద్వారా దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం మీ హృదయమును గుణపరుస్తుంది. ఆ గుణపరిచిన హృదయం నీకు మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు కలగజేస్తుంది. అది దాన్ని నిన్ను పరలోకము తీసుకువెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఉండిన గృహాలు కట్టడం ద్వారా వచ్చిన ద్వారా నవ్వు కానీ సంతోషం కానీ దాని ద్వారా వస్తున్న ప్రతిదీ వ్యర్థం నాయన అని తెలియజేశారు. ఎవరు? సొలొమోన్ గారు. అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది? ఒకటి, ఈ భౌతికమైన ఇండ్లు కానీ, ఈ భౌతికమైన కోటలు, లేకపోతే మిద్దెలు, మేడలు అంటారు చూడండి, ఇవన్నీ అస్థిరమైనవి. అంటే ఈ పోతాయి, లయమైపోతాయి అని కాదు. మనిషి ఉండగానే వ్యర్థమైనవి, మనిషి ఇక్కడ ఉండగానే వ్యర్థమైపోయాయి. అంటే ఎక్కడ స్థిరంగా మనము ఉండలేము అనేది తెలియజేయబడుతుంది. రెండవది, మనిషి యొక్క శరీరం అంటే ఆత్మకు ఇల్లు. ఇది ఆత్మకు ఇల్లు. ఈ ఇల్లు వాస్తవానికి మంచిదండి. ఎందుకంటే ఇది దేవుని చేతులతో చేయబడింది. ఎలా చేయబడింది? ఇల్లు దేవుని చేతులతో చేయబడి దేవుడిని ఎదిరిస్తుంది అనమాట. ఇల్లు దేవునికి విరుద్ధంగా నడుస్తుంది అనమాట. ఇల్లు ఈ సామాన్యమైన ఇల్లు కాదు.
ఇప్పుడు ఈ భూమి మీద మనకు బాధ పెడతాయి, మనల్ని కష్టపెడతాయి, మనల్ని నష్టపెడతాయి. కానీ దేవుడు కట్టిన ఇల్లు ఉన్నామే మనం మాత్రం దేవుని కష్టపెడతాం, దేవుని దుఃఖపెడతాం, దేవుణ్ణి బాధ కలిగిస్తామన్నట్టు. అలాంటిదన్నమాట ఈ దేహం. మీకు పోయిన వారం చెప్పాను చాలా విషయాలు. ఇందులో మంచిది ఏది నివసించదట. ఇందులో ఉండిన అవయవాలలో ఉండిన మనసు ఎలాంటిదంటే మరణం అని తెలియజేసేటనమాట. ఇలాంటి ఇల్లు ఇది కూడా మంచిగా మారే అవకాశం ఉందండి. ఆ భౌతికమైన ఇల్లు మనం కట్టే ఇల్లు ఉంది చూడండి, లోక సంబంధమైన, అది మనకు నెమ్మది సమాధానం ఇవ్వలేదు. కానీ ఒకవేళ ఈ దేహాన్ని దేవుడు కడితే మాత్రము ఏం జరుగుద్దట, అది నీ హృదయానికి సంతోషం ఇస్తుంది, నీ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, నీ ఆత్మకు నెమ్మదిని ఇస్తుంది. మనిషికి కావాల్సింది ఇదే కదండి, శరీరానికి ఆరోగ్యం, ప్రాణానికి నెమ్మది, ఆత్మకు శాంతి. ఈ మూడు కావాలి మనిషికి. ఈ మూడు ఈ దేహాన్ని అంటే దేవుడు కడితే ఉంటుందట. ఈ దేహాన్ని మరలేదండి, ఫస్టే కట్టాడు కదా ఈ దేహాన్ని అంటే, ఆ దేహం కట్టినప్పుడు దాన్ని దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం చేసాం, దానికి విరోధంగా మార్చాం. మరలా ఇది దేవునికి అప్పగిస్తే తప్ప అది కిట్టబడదు, అది మంచిగా ఉండదు. అసలు ఉందా అండి దేవుని కాడ ఈ సంతోషం అనేది? భక్తులు అనుభవించిన వాళ్ళు చెప్పారు. ఈ లయ్య ఉండా, ఈయన కూడా సామాన్యుడు ఏం కాదండి. ఈ హెడ్ మాస్టర్ లయ్య, ఆయన సామాన్యుడు ఏం కాదు. ఆయన కూడా బాగా ధ్యానించి ఈ మూడింటి గురించి ఒక విషయాన్ని చెప్పాడు. 16వ కీర్తన 9వ వచనం చూడండి. 16వ కీర్తన 9వ వచనం. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా దొరికిందండి. 3 ఆత్మ హర్షించుచున్నది, నా హృదయం ఎలా ఉందంటే సంతోషించుచున్నది. అంటే సంతోషం అంటే మేలు దొరికినట్టే కదండి హృదయానికి. హృదయానికి సంతోషం వచ్చిందంటే, హృదయానికి మేలుందంటే, శరీరానికి నిరీక్షణ లేకపోతే నిలకడగా ఉందంటే శరీరం, అంతేకాకుండా నీ హృదయము ఉల్లసిస్తుందంటే అర్థమైంది. ఎక్కడుందట ఇది? అక్కడనే 11వ వచనం చదవండి. అక్కడనే జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తేవి. అక్కడుందట, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. ఎక్కడుంది సన్నిధి? ఆయన సన్నిధి ఎక్కడుంది? దేవుని యొక్క మందిరం, తండ్రి యొక్క మందిరం ఏది? క్రీస్తు. క్రీస్తులో ఉన్న వాళ్ళ అందరూ, అంటే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మందిరాలండి, దేవుని మందిరాలు. దేవునికి అప్పచెప్పితే ఆయన కడతాడు మందిరాన్ని, ఆయన కడతాడు కట్టడాన్ని, ఆయన కడతాడు. కానీ ఏం చేశారు తెలుసా అండి? విరుద్ధంగా తిరగబడ్డారు. ఆ విరుద్ధంగా తిరగబడక ముందుకే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నాయన, యెహోవా కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? కాపాడబడుతుంది, క్షేమంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఆయన కాపాడిన పట్టణం కానీ, ఆయన కాపాడుతున్న కట్టిన ఇల్లు కానీ గొప్పది. 127వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, అర్థమవుతుందండి? ఆయన ఇల్లు కడితే దావీదు మహారాజు అంటున్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందయ్యా అంటున్నాడు. అది ఎలా ఏం చేస్తుందంటే హృదయానికి ఆనందం ఇస్తుంది, ఆత్మని హర్షింపజేస్తుంది, శరీరాన్ని కూడా నిలకడగా సురక్షితముగా ఉండనిస్తుంది. అయితే ఈ యెహోవా ఇల్లు కట్టించని దానికి కట్టుబడి ప్రయాస పెడదాం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే యెహోవాని ఇల్లు కట్టనిస్తలేరు. ఆయన కడితే సూపర్ ఉంటుంది, ఆయన కడితే నీ హృదయానికి మేలు జరుగుద్ది. ఏం చేస్తున్నారు అంటే ఆయన కడదామని రాయేస్తే ఆ రాయిని తీసి పారేస్తున్నారు. ఎవరు? ఆయన పిల్లలే. ఆయన కడతానికి, ఒక మందిరం కడతానికి ఒక రాయి వేసాడు. అది మూలరాయి, అది తలరాయి, అది సజీవమైన రాయి, అది అమూల్యమైన రాయి. సామాన్యమైన రాయేలే, మనలాంటి రాయి కాదు. ఒక సజీవమైన అమూల్యమైన మూలరాయి, తలరాయిని ఆయన వేస్తే దాన్ని తీసి పారేస్తున్నారట. 118వ కీర్తనలో చూడండి. 118వ కీర్తన ఎలా పారేస్తున్నారు వాళ్ళు? 22వ వచనం. 118:22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. అర్థమైందండి? నిషేధించారట. ఇల్లు కట్టేవాళ్ళు, అంటే అసలు కట్టవలసిందే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తుందంటే మూలరాయి తీసేసుకుంటున్నారు. మూలరాయి తీసేసి ఇల్లు ఉంటుందండి, అదనమాట.
అంటే ఈ దేహాన్ని కట్టడానికి, ఈ దేహాన్ని సరిచేయడానికి, ఈ దేహం అనే ఇల్లు 80 సంవత్సరాలు గ్యారెంటీగా లేకున్నప్పటికీ ఇది యెహోవా చేతిలో కట్టబడితే ఏమైద్ది? అది యుగ యుగాలు తరతరాలు ఉంటుంది. శ్రమ, కష్టము, బాధ, ఇబ్బందితో కట్టబడిన ఇల్లు ఉంది కదా. సొలొమోను కట్టాడు, నా ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది అన్నాడు. చూడండి, మనుషులు కట్టకుండా దేవుని చేత కట్టబడిన ఇల్లు గొప్పదిగా ఉంటుందని దేవుడు ఒక మూలరాయిని వేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని నిషేధించారు, తీసేశారు. ఇప్పటికీ కట్టనిస్తలేరు. కట్టనిస్తురా? అసలు దేంతో కడతారండి? మూలరాయి అంటే అర్థమైంది అంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 24వ అధ్యాయము 3వ వచనం, జ్ఞానము వలన. అర్థమైందండి? మూలరాయి ఏదో కాదు, ఆ మూలరాయి జ్ఞానం. ఆ జ్ఞానమే క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా ఒక మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు దేవుడు. అయితే అది మూలరాయిగా పెట్టాడు, అంటే బండగా కింద పునాది రాదిగా దాన్ని ఉంచాడు. కానీ ఈ పునాది రాయి వద్దు మాకు అని దాన్ని నిషేధించారు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలండి తీసేశారు, త్రోసేశారు యేసుక్రీస్తు ప్రభువారిని. ఎందుకు తీసేశారు? ఎందుకు త్రోసేశారు? వాళ్ళకి నచ్చటం లేదు. వాళ్ళ భౌతికమైన ఆలోచన పరంగా చూస్తే అది వీళ్ళకు దానికి దీనికి సెట్ అయితే లేదు. అంటే పాత గుడ్డకు కొత్త గుడ్డ, లేకపోతే కొత్త గుడ్డకు పాత ఆ గుడ్డని మనము మాసికగా వేసినట్లు కనబడుతుందన్నమాట. వీళ్ళకు నచ్చక. అర్థమవుతుందా? దాన్ని ఏం చేశారు? తీసేశారు. కాకపోతే ఆ రాయే జ్ఞానం. అంటే ఈ దేహాన్ని దేంతో కట్టాలని చూశాడు దేవుడు? జ్ఞానంతో కట్టాడు. ఇలా కడితే ఎలా ఉంటుంది అనుకున్నాడు దేవుడు? బలంగా ఉంటుంది. కింద చూడండి, అక్కడ ఉంటుంది అన్నమాట. బలంగా ఉంటుంది అంటే జ్ఞానంతో కట్టబడింది. వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు. అది చూశారండి, జ్ఞానం చేత కనబడితే ఎలా ఉంటాడంటాడు? జ్ఞానం చేత కట్టబడితే బలవంతుడుగా ఉంటాడు. అందుకు జ్ఞానం చేత కట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అర్థమవుతుందండి? బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుకలో కట్టబడిన ఇల్లు అని మీకు 2 ఇల్లు తెలుసు కదా. అలాగున్న మొట్టమొదటినే బండ మీద కట్టాలని దేవుడు ప్రయత్నము చేశాడు. కానీ నిషేధించారట, రాయిని నిషేధించారు. దాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటున్నారు చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. మరియు యేసు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. చూసారండి, మూలకి ఏమైందట? అది తలరాయి ఆయను, ప్రభు వలన కలిగెను, ఇది మన కనులకు ఆశ్చర్యం అన్నమాట యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుందండి. దాన్ని కోట్ చేసి యేసుక్రీస్తు ప్రభు వారు, అరే మీరు దేవుడు ఇల్లు కట్టాలని చూశాడు, కానీ ఆయన వేసిన రాయిని మీరు నిషేధించారు. కానీ ఇప్పుడు అది తలరాయి అయింది. ఆ రాయి ఎవరు కాదు, నేనే అనేటట్లు అక్కడ మాట్లాడతాడనమాట. అది మనుషుల కన్నులందరికీ ఆశ్చర్యకరమైన రాయి. చెప్పాను కదా, ఆశ్చర్యకరమైన రాయి కాదు, తలరాయి, మూలరాయి, అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. ఆ రాయి చేత కట్టాలి అనుకున్నాడు. ఆ రాయి చేత కట్టబడే, లేకపోతే కట్టనిచ్చే ఒక ఇల్లే అది ఎప్పటికీ ఉండే ఇల్లు. అది బలమైన ఇల్లు. అది హృదయానికి మేలుకరముగాను, దేవునికి ఇష్టకరముగాను, లోకానికి సమాజానికి సమాధానకరముగాను ఉంటుంది. మనుషులు కట్టే ఇండ్లు ఉన్నాయి చూడండి, లేకపోతే మనుషుల పారంపర్య ఆలోచన లోకంలో ఉండిన స్థితులు కట్టే ఇండ్లు ఉన్నాయి చూడండి. ఆ ఇండ్లు ప్రయోజనకరంగా ఉండవు, బయటి వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండవు, తమకు తాము కూడా ఈ ప్రయోజనకరంగా ఉండని ఇండ్లు కట్టుకుంటున్నారు లోకంలో. ఇజ్రాయేల్ ప్రజలు ఆనాడు నిషేధించారండి. నిషేధిస్తే ఊరుకోలేదు. పేతురు గారు కూడా దాని గురించి మాట్లాడతారు చూడండి. అది ఎలాంటి రాయి అని చెప్తాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 11వ వచనం. ఇల్లు కట్టువారు అయిన మీరు తృణీకరించిన రాయి ఈయనే. ఎవరైనా? క్రీస్తు. మీరు తృణీకరించిన రాయి ఉంటుందే, రాయి ఉండే, అది ఏ రాయి అనుకుంటున్నారు? క్రీస్తుని తృణీకరించారు నాయన. ఇంకా మీ ఇల్లు ఎడగంట పడుతుంది కదండి. ఈ దేహానికి జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం ఈ దేహానికి ఉంటేనే ఈ దేహము
కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఈ లోకానుసారమైన ఎన్ని వచ్చి ఇందులో నివసిస్తాయి జ్ఞానం లేకుండా. అర్థమవుతుందా? ఆ జ్ఞానంతోనే, ఆ జ్ఞానం అభివృద్ధి పొందడమే కట్టబడుతున్నట్టు అనేది ఆలోచన చేయాలి. లేకపోతే మీ శరీరానుసారుల మాటలు విని, మీ ఫ్రెండ్స్, మీ స్నేహితులు చెప్పినవి విని వాళ్ళ ఆలోచనల ప్రకారం నడుస్తామని వెళ్ళారనుకోండి, దేహానికి ఆయాసం కలుగుద్ది, దేహానికి కష్టమైద్ది, దేహానికి ఇబ్బంది అయ్యిద్ది, చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆయన చేతిలో పెడితే ఆయన కట్టుకుంటాడు. ఆయన చక్కగా కడతాడు. ఎంత చక్కగా కడతాడంటే, ఒకటో పేతురు పత్రిక చూడండి ఎంత చక్కగా కడతాడో. పేతురు పత్రిక, ఒకటో పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-7 వచనాలు చదువుతాం. అమూల్యమును సజీవమునునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలములను అల్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఏ సంబంధమైన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఏ రాళ్ళతోని? సజీవమైన అమూల్యమైన రాయట. సజీవమైనది అమూల్యమైన రాళ్ళ చేత మీరు కట్టబడుతున్నారు ఆత్మ సంబంధమైన మందిరముగా. ఎంత విలువైన మందిరంగా కట్టబడుతున్నాం చూడండి మనం. అంతేనే కదా, ఆయన చేతిలో పడితే ఇలాంటి రాళ్ళ చేత మనల్ని దేవుడు కడుతున్నాడు కదా. అయితే దాన్ని కూడా వాళ్ళు ఏం చేశారట? తృణీకరిస్తే ఏమైందట చూడండి. అక్కడ కిందికి రండి, కొంచెం కిందికి. ఎలాగనగా ఇదిగో నేను ముఖ్యమైనది ఏర్పరచబడి అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఏమాత్రము సిగ్గుపడరు. రాయబడి ఉన్నది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. అంటే ఎవరి ఇల్లు? కింద అంటాడు చూడండి, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను. మరి వీళ్ళకేమైందట? మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. కట్టువారు వాక్యమున కవిదేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడి ఉన్నారు. చూశారండి, ఇలాంటి వారు కూడా ఉన్నారు. అంటే ఆ అడ్డురాయి తలిగి తొట్టబడటానికి కూడా కొంతమందిని దేవుడు నియమించాడు. వాళ్ళే ఏం చేశారు? ఆ రాయిని నిషేధించారు, తీసేశారు, త్రోసేశారు. అర్థమవుతుంది? ఎంత చక్కగా కడదామనుకున్నాడు చూడండి దేవుడు. సజీవమైన రాళ్ళట. ఏ రాళ్ళయ్యే? సజీవమైన రాళ్ళు. 5వ వచనం చూడండి. 5వ వచనం నేను చదువుతున్నా. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ప్రధాన పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అమూల్యము సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై మీరు కట్టబడుతున్నారు. దేవుడు కడుతున్నాడు, కట్టనిస్తున్నావా? మరి మనం వాళ్ళ లెక్కనే ఉన్నామా? ప్రశ్నించుకోవాలండి. కట్టనిస్తున్నావా? వాళ్ళెట్లా అవిధేయులై వాళ్ళెట్లా తొట్టుపడుతున్నారో, వాళ్ళెట్లా నిషేధించారో అట్లనే నిషేధిస్తున్నావా వాక్యాన్ని? మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యము అబద్ధం కాదని నిజమని నమ్మాం, దేవుని దగ్గరికి వచ్చాం. నిజమని నమ్మి దేవుని దగ్గరికి వచ్చాం. మరలా అబద్ధంగా ఉంటే ఎట్లా? ఎక్కడ మళ్ళీ అబద్ధాన్ని జరిగిస్తే ఎట్లా? ఆయన కడుతున్నప్పుడు మనం ఆయనకు సరెండర్ అవ్వాలి, ఆయనకు లోబడాలి. లోబడి కట్టుకోను, ఆయన నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకో మమ్మల్ని అని ఆయనకు అప్పచెప్పుకుంటే కడతాడు. నీ ఇష్టం జరిగిస్తూ, నీ కోరికలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు జరిగించుకుంటూ నన్ను కట్టు అంటే ఎవర్రను అక్రమం చేయవాడను పగబా అంటాడు దేవుడు. నీ ఇష్టం కాదు, ఆయనకు లోబడే తత్వం, ఆయనను గణపరిచే తత్వం, ఆయన మాటనట నా స్వభాభిప్రాయం కంటే ఎక్కువగా సన్మానించాను, గౌరవించాను నేను అని యోబు గారు చెప్పుకున్నారండి. మరి మనం ఎలా ఉన్నాం?
ఏమండి 3 మెసేజ్లు అయిపోవాలి అయిపోయాయా? ఎందుకు అయిపోలే? కట్టనిస్తలేము అన్నట్టు మనం దేవుణ్ణి మనల్ని కడదామని ప్రయత్నం చేస్తున్నాడు. పనికి మాలిన నిలబెట్టి కట్టిపిస్తున్నాడు. అరే నువ్వు వీడుండ్రా నేను కట్టుకుంటా అని అన్నాడు. మీరు మనల్ని కట్టాలని చూస్తుంటే మీరేం చేస్తున్నారు? లోబడుతున్నారు దేవునికి. అనేకమైన వాటికాడ మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు. మరి వాక్యం కాడ ఎందుకు వెచ్చిస్తలేకపోతున్నారంటే మీరు కట్టబడటానికి ఇష్టపడతలేరు, లేకపోతే దేవుడికి మీరు ఛాయిస్ ఇస్తలేరు అనేది మనకు ఈజీగా అర్థమైపోతుంది. మనల్ని మనం పరీక్షించుకుంటే భ్రష్టులము కాకయుందుము అని ఉంటుంది వాక్యం. మనం పరిశీలన చేసుకుంటున్నాం మరి వాక్యం దగ్గర. వ్యర్థమండి, లోకంలో ప్రయాసం ఉంది, కష్టం ఉంది, అంత వ్యర్థం. అది సూర్యుని కింద లాభకరమైంది ఏది నాకు కనబడలేదు. హెడ్ మాస్టర్ అని చెప్పాడు. అందుకని ఆయన మనందరికీ హెడ్ మాస్టర్. ఆయన చక్కగా చెప్పాడు. ఆ మాట వింటాం, ఈడ కరెక్ట్, అవును ఏం లేదు లోకంలో, దేవుని కాడ కరెక్ట్గా ఉండాలి అనుకుంటాం. బయటికి పోగానే 0. ఎందుకు? దేవుడి కంటే లోకం ఎక్కువగా నిన్ను ఆకర్షిస్తుంది. నీ శరీరంలో ఉండిన అవయవాలకు ఒక నియమం ఉంది. ఆ నియమము నిన్నేం చేస్తుంది? చెరపట్టి లోబరుస్తుంది. ఇది డేంజర్ అండి. అండ్ చూడండి, అమూల్యమైన సజీవమైన రాళ్ళ వల్ల కట్టబడటానికే మీరు ప్రభు దగ్గరకు వచ్చారు. మరి అలా కట్టనియ్యడే అంటే కడతానికి చూస్తుండే వాళ్ళు అలాగే చేశారు, నిషేధించారు, వాళ్ళు త్రోసేశారు, తీసేశారు, రాళ్ళు తీసుకొని కొట్టడానికి చూశారు. చెప్తుంటే మీరు అలాగనే చేస్తున్నారు. జ్ఞానం చేత కట్టబడిన వాడు బలవంతుడై ఉంటాడు. మిమ్మల్ని బలవంతులను చేయాలనే కదా దేవుడు చూస్తున్నాడు. బలహీనులు చేయాలని చూస్తున్నాడా? లేకపోతే ఆయనని కాదని మీరు ఏమైనా ఈ లోకంలో చేసి ఇదిగో నేను చేశానని చూపించగలుగుతారు ఎవరైనా? యోబు గ్రంథం చదవండి, ఆయన ఏం చెప్తాడు తెలుసు? ఆయన ఎంత బలవంతుడని చెప్తాడు తెలుసు? అధిక బల సంపన్నుడు ఆయన అని చెప్తాడు. ఆయన జ్ఞాన వివేకి, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయనను పోలిన వాడు ఎవడు అని చెప్తాడు. ఇవన్నీ మనకు తెలుసు. మళ్ళీ కానీ నువ్వు ఆగంటావు అక్కడ, నువ్వు ఆగి జరసేపు ఆగి మేము వస్తాం, కానీ ఇంకేం అయిపోలేదు ఆగంటాం. ఎంతవరకు అయిపోయిందో మన జీవితం మనకు తెలియదు. 80 సంవత్సరాలు గ్యారెంటీ ఉంటే బాగుండు, అది కూడా గ్యారెంటీ లేదు. నా భయం అదే. అక్కడైనా ఆయన చేతుల్లో మంచిగా సజీవమైన అమూల్యమైన రాళ్ళ వల్ల కట్టబడతారా అనేదే నా యొక్క నిరీక్షణ. ఒక్కొక్కరు చూస్తున్నాగానే ఏమవుతున్నారు? వెళ్ళిపోతున్నారు. ఉన్నదే కొద్దిమందిలో కూడా మీకు ఛాయిస్ వచ్చింది, దేవుడు ఇచ్చాడు. దాన్ని ఎంత గౌరవించాలి, ఎంత సన్మానించాలి, ఎంత భయభక్తులు కలిగి పెట్టాలి. ఆయన దగ్గర లేనిదంటూ ఏముంది? ఎవరైనా ఏదన్నా పెడతప్పుడు చిన్నోడైతే నువ్వే పెట్టాను చేతులు చెప్తాడట తీసుకోమంటే. ఎందుకంటే నా చెయ్యి గిత్తుంది, నేను తీసుకుంటే కొన్నే వస్తాయి, ఆయన చెయ్యి పెద్దగా ఉంది, ఆయన ఇస్తే పెద్దగా వస్తాయి అని చేతులు ఇట్లా పెడతారట. తెలివి. మరి తెలివి మనకు లేదు చూడండి, లోకంలో ఉన్న తెలివి. దేవుడిది పెద్ద చెయ్యి. ఆయన హస్తం తోడున్న యోసేపు, ఆయన హస్తము తోడుంచి ఆయనని హెచ్చించాడు యోసేపుని, దావీదుని. అలా 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 చరిత్ర చదువుతాడు. దేవుని హస్తం వారికి తోడుగా ఉండెను అని ఉంటుంది. ఆయన హస్తం చాలా బలిష్టమైందండి. ఎంత బలిష్టమైందంటే మన వల్ల కాదు దాన్ని గ్రహించడానికి. చెప్పసఖ్యము కానీ వివరణ ఉంటుంది ఆయన గురించి మనం మాట్లాడాలంటే మన వల్లనది కానే కాదు అనేది మనకు అర్థం కావాలండి. అర్థమవుతుందో చెప్పేది? తొట్టిల్లారట వాళ్ళు, అడ్డు రాయి అడ్డు బండ అయిందట. అదే మూలరాయి, అదే తలరాయి, అదే అమూల్యమైన రాయి, అదే సజీవమైన రాయి వాళ్ళకేమైంది? అడ్డు బండ అయిందట. రేపు మనకు అదే అయ్యే అవకాశం ఉంటుంది సుమా, చెప్తున్నాను. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తికి అప్పజెప్పిస్తే వాత వేయబడిన మనస్సాక్షి ఎవడు చెప్పినాడు మారవు. ఎంత పెద్దోని కాడివో ఎంత చిన్నోని కాడివో నువ్వు మారనే మారు, అంతే. ఇంక అది అయిపోయింది. ఇక దాన్ని సపోర్ట్ చేయక మూసేసిన పుస్తకం వాళ్ళు ఉంచితే చాలా మంచిది. దాన్ని తెలిసిన ప్రయోజనం ఏమీ ఉండదు అనేది గ్రహించాలి. అంత భయంకరంగా దేవుడు మనల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ శరీరం ఉండేదా? దేవుడు ఇంత చక్కగా గడుతున్నాడు కదా, ఈ శరీరం ఉంటుందా? అమూల్యమైన రాయ ఈ దేహాన్ని కదా కడతానన్నది, ఈ దేహాన్ని కదా ఏమన్నది దేవుడు? సజీవముగా నాకు సమర్పించుకొని అన్నాడు కదా ఈ దేహాన్ని. మరి ఈ దేహం ఉండేదేనా అంటే ఉంటుందంట. ఎలా ఉంటుందంటే శిథిలమైపోయినను అని ఉంటుంది. చూడండి ఒక మాట, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. భూమి మీద మన గుడారం, ఇది ఎవరి గుడారం అండి?
మన గుడారం అంటే ఏంది? నేను చెప్పాను కదా, నివాసమునకు గుడారము, అంతేకాకుండా గృహము, ఇల్లు ఇలాంటివి వస్తాయి భూ సంబంధమైనవి అని చెప్పాను కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైద్దటండి? ఇది శిథిలమైపోతుందట. ఈయన ఖచ్చితంగా ఏం చెప్తున్నాడు? శిథిలమైపోయినను చేతి పని కాక. బా, దేవుని ఆయనకిస్తే, ఈ దేహం ఆయనకిస్తే శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు. బా, ఎలాంటిదటండి? నిత్యమైనదియునైనా నివాసము. అర్థమవుతుందండి? ఇది శిథిలమైపోతున్నను. బాగునండి, తాత ఉన్నాడు ఇప్పుడు, మొన్న చనిపోయాడు కదా, నిద్రించాడు. చనిపోవడం కంటే నిద్రించడం బెటర్. ఆయన నిద్రించాడు కదా, ఆయన శరీరం ఏమవుతుంది? శిథిలమైపోతుంది. ఎక్కడ? భూమిలో. శిథిలమైపోయినను రేపు ఆయన లేస్తాడు. ఎలా లేస్తాడు? మరలా సేమ్ దేహంతో లేస్తాడు. ఆ దేహాన్ని లేపడానికి శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఎందుకో? ఆయన చేతుల్లో కట్టబడాడు కాబట్టి, ఆయన చేతుల్లో కట్టబడిన ఇల్లు అది. కాబట్టి ఆయనకు లోబడిన ఇల్లు కాబట్టి, ఆయనని గణపరిచిన ఇల్లు కాబట్టి ఆ దేహం మరల ఏమైంది? శిథిలమైపోయినను అంటే ఏం కనబడకుండా పాతదై మట్టిలో కలిసిపోయినను చేతి పని కాక. ఇంకొకటి ఉంది, దేవుని చేత కట్టబడినదియునైనా. ఎలాంటిదటండి అది? నిత్యమైనదియునైనా నివాసము దీని మీద ధరించడానికి. ఆ దేహం మీదకి ఏమొస్తుంది? మహిమా దేహము వస్తుంది. అర్థమవుతుందా? మీకు అర్థం కావాలంటే ఉదాహరణకు యేసుక్రీస్తు చనిపోయాడు. చనిపోయి ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఆయన లేచి బయటకు వచ్చినాక ఒక ఎముక కనబడిందా? శరీరం కనబడిందా? కనీసం తల వెంట్రుకనైనా అలా కనబడిందా? అంటే అర్థమైంది, అది కూడా లేచిందనమాట. ఆ దేహం కూడా ఏమైంది? లేచింది. ఆ దేహం లేచి ఆ దేహం మీదకి ఏమొచ్చింది? పరలోకపు గుడారం అంటున్నాడు ఆయన. పరలోకపు గుడారం, అక్షయమైన దేహం వచ్చింది. ఇది ఎలాంటిదంటే ఆయన ఏమంటున్నాడు? నిత్యమైన దేహం. ఈ దేహాన్ని దేవునికి సమర్పించుకుంటే దీని మీదకి నిత్యమైన దేహం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దేవుని మాట ఇది, తిరిగి వెనక పోదు ఇది కదా. ఆయన అబద్ధం ఆడటానికి మనిషి కాడు అని చెప్పేశాడు. అయితే నేను చదువుతాను చూడండి, 2వ వచనం. మనము దిగంబరులము కాక, బాగినండి, వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడతాం ఒకనాడు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము, అండర్లైన్ చేసుకోండి. పైన గుడారం అన్నాడు, కింద ఏమన్నాడు? నివాసము. దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. అర్థమవుతుందండి? దీనిపైకి ఏమొస్తుంది? పరలోక నివాసము, లేకపోతే దేవుని చేతుల మీదుగా మరలా ఒక గుడారంని నిర్మించాడు. ఈ గుడారం పారు చేసుకున్నాడు గదిడు అని. పరలోకంలో మన కొరకు ఏ నియమించాడు ఆయన? అక్షయమైన దేహం ఇంకొకటి ఉంది పరలోకంలో. అర్థమవుతుంది మీకు? మీకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఒక మాట అన్నాడు. అది 4వ సెమినార్లో హైలైట్ అని చెప్పాను మీకు. ఏంటి ఆ మాట గుర్తుందా? నేను నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని అక్కడ ఆ నివాసం, గుడారం, పరలోకపు గుడారం, దేవుని చేతుల మీదుగా చేయబడిన గుడారము ఉంది. నమ్ముతున్నారా? నాకు నమ్మినట్టు పడతలే. నమ్మితే ఎట్టుంటుంది తెలుసా? మన ఆలోచనలు, మన నడవడిక, మన ఉద్దేశం. ఆ గుడారం కొరకు ఈ భూమి మీద ఏదిరా కండ్లకు కనబడేది, దేన్నైనా నేను చేయగలుగుతాను దేవుని కొరకు అనేటట్లు ఉండాలి. అప్పుడు అమ్మ ఈ గుడారం ఈమెకు వస్తుంది అనే నమ్మకము, ఒక సాక్ష్యం ఈ భూమి మీద మనము పెట్టిన వాళ్ళం అవుతాం, చెప్పేవాళ్ళం, ఇచ్చేవాళ్ళం అవుతాం. దాని ఛాయలే ఉండవు మనలో, దాని ఆలోచనలే ఉండవు మనలో. వెనక తాత పరలోకపు నిరీక్ష అనేదాన్ని ఒక టైటిల్ వెనకకు ఆయన మెసేజ్కి ఒక వెనకాల సీన్ పెట్టానని చెప్పాను. ఆ పరలోకపు సీను అది ఎప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. అక్కడ అంత ఆనందకరంగా ఉంది. వాళ్ళు నీళ్ళ మీద ఆటలు ఆడుతూ పరిగెడుతున్నారు.
ఆ ప్రదేశం అంతా ఇప్పటికీ నా మైండ్లో మెదులుతుంది. పడుకున్నప్పుడు కూడా ఒకసారి దాన్ని ఆలోచన చేసి అక్కడ నేనున్నట్టుగా ఊహించుకొని పడుకుంటాను నేను. అలాంటి ఆలోచనలు ఉంటాయా మీకు? పరలోకం దాని కొరకు మనసు ఉంటేనే, పరలోకం దాని మీద ఆశ ఉంటేనే ఆపేక్షించాలన్నట్టు అంటున్నాడు ఆయన. దాని కొరకు మనం ఆపేక్షించుచున్నాము, ఉపేక్షించుచున్నట్లు కాదు, ఆపేక్షించుచున్నాం. దాని కొరకు కనిపెట్టాలి. ఏముంది, పోతాం. ఆయన పోలే, సీట్ ఖాళీ ఉందా? సీట్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన. రేపు మన సీట్లో మనం కూడా ఉండం, అక్కడ ఉండాలి. లేకపోతే ఇంకొకటి ఉంది, అది చాలా డేంజర్. మీకు చెప్పానుగా, అసలు నీడ అనేదే లేదు, చల్లదనం అనేదే లేదు. పరిగెత్తుతూనే ఉండాలి, ఏడ్చుకుంటూ, మూలుగుతూ, రోదన చేస్తూ పరిగెత్తుతుండాలి ఆ స్థలంలో. అది చాలా వేదనకరమైన స్థలం అని బైబిల్లో రాయించాడు. అక్కడికి వెళ్ళకుండా మనము ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. వెళ్ళడానికి ఆయన చేతులకు అప్పచెప్పుకోవాలి. కట్టయ్యా మామూలా అని కడతాడంట. ఎలా కడతాడు? ఇలాగున్న చెప్తున్నాడు ఆయన. పరలోక సంబంధమైన ఎన్నో వచ్చిన 3-4 వచనాలు చూడండి. ఈ గుడారములోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం, ఇది తీసివేయవలనని కాదు కానీ. బాగినండి, ఈ గుడారం ఏందట? తీసివేయవలనని కాదు కానీ మార్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించి కొనగోరుచున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచినవాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచకరువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియో ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. అంతేనా కాదండి? కావున దేహమందున్న దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలెనని మిగులా ఆపేక్షించుచున్నాము. కాకపోతే మనకొకటి తెలియాలి, ఈ దేహంని మరి ఎట్టబడతట్టు ఉంచుకుంటే ఏమవుతుంది అని అంటే ఆయన ఏం చెప్తాడంటే, ఈ దేహం ద్వారా నువ్వు చేస్తున్న పనులను బట్టి దేవుడు ఇస్తున్న ప్రతిఫలం ఉందే, ఈ దేహం ద్వారా నువ్వు చేస్తున్న క్రియలను బట్టి దేవుడిచ్చే ప్రతిఫలం ఉందే, ఆ ప్రతిఫల మాట లోపటున్న ఆత్మ కూడా చెందుతాయట. అందువలన ఇప్పుడు కింద 10లో అంటాడు చూడండి ఆ మాట. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. నాయన, మంచివైనా ప్రత్యక్షం కావాలి, చెడ్డవైనా ప్రత్యక్షం కావాలి. దానికి తీర్పు తప్పకుండా జరుగుద్ది. ఆ తీర్పును బట్టి నీ దేహం పరలోకమా పాతాళమా వెళ్తుంది. అర్థమవుతుందని చెప్పేది. రెండో దేహం ఆయన చేతిలో పెడితే ఆయన కట్టుకుంటాడు. ఇక మూడో దేహం ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించిన కృప. ఏంటిది? ఆత్మకు దేహం. ఆ దేహం ఏంటిదండి? పరలోకము. ఉందా అసలు పరలోకంలో నిజమైన గుడారం? బైబిల్లో రాయించాడా నిజమైన గుడారం గురించి అని మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతా చూడండి. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశమేమనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుషుడు కాక, ఇక్కడి నుంచినండి, మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. నిజమైన గుడారము, ప్రభువే స్థాపించిన గుడారం నిజమైంది. ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము ఉన్నది అని చెప్తున్నాడు. ఆ గుడారం ఉన్నదనే దానికి సింహాసనము పక్కన కూర్చున్న యేసుక్రీస్తే మనకు సాక్షి ఇక్కడి నుంచి లేచిపోయి అని చెప్తున్నాడు అనమాట. అంటే నిజమైన గుడారం అనేది ఉంది. ఇప్పుడు భూ సంబంధమైన గుడారం కానీ, లేకపోతే మనము దేవుని చేయబడిన ఈ దేహం అనే గుడారం, ఇది కూడా ఏమైంది? శిథిలమైపోయినను మరలా ఇది లేపి ఆయన గుడారం. ఏది ఆయన గుడారం అంటే మీకు బాగా ఒకటి అర్థం కావాలండి. ఏకమై ఉన్నాము అని అంటాడు చూడండి యేసుక్రీస్తు. తండ్రి నేను ఏకమై ఎలా ఉన్నామో వీరిని కూడా మనలో ఏకం చెయ్యి అని ప్రార్థన చేస్తాడు చూడండి. అదనమాట. అంటే ఆయనే గుడారముగా ఉంటాడు.
ఆ మాట మనకు అర్థం కావడానికి ప్రకటన గ్రంథం ఆయన గుడారంలోనే మనము నివసిస్తాము అనడానికి 7వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చేయండి, ముగిస్తాం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగుళ్ళు ఆయన ఆలయంలో ఆయనని సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు అర్థమవుతుందండి. తానే తన గుడారము వారి మీద కప్పును అంటే ఆయన గుడారం, ఆయన చేతుల మీదుగా స్థాపింపబడిన ప్రభువే స్థాపించిన నిజమైన గుడారము మన మీద కప్పుతాడు. ఆ గుడారాలన్నీ లేకపోతే ఆ నివాసాలన్నీ లేకపోతే మనమందరం అక్కడ పోయి ఆయన సన్నిధిలో రాత్రింబగుళ్ళు ఆయనని సేవిస్తాము అన్నమాట అక్కడ ప్రకటన 21:3 చివరిగా ప్రకటన 21:3 అక్కడనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వీటిని ఇక్కడ మనం బాగా ఆలోచించండి. ఆయన కట్టిన గుడారములో మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, సంతోషము, ఆనందము, ప్రతి భాషబును. అదే సొలొమోన్ గారు మనకు నేర్పించిన లేకపోతే ఆయన హృదయానికి మేలు కలగాలని కట్టుకున్న గుడారము సంతోషం ఉందని చెప్పాడండి, ఆనందం ఉందని చెప్పాడండి. అంటే భూనివాసమైన ఈ గుడారంలో ఏం లేదు, మేలు లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఒకవేళ ఉన్న ఈ వ్యసనానికి దారి తీసి నీకు వేదన, కష్టం, నష్టమే కలగజేస్తుంది. కానీ దేవుని గుడారములో మనం ఉంటే లేకపోతే ఆయన గుడారముగా మనం కట్టబడుతున్నట్టయితే మనకు ఏం దొరుకుద్ది? చివరకు తప్పకుండా మనకు సంతోషము, ఆనందము. అంతేకాదు ఆయన ప్రతి భాష బిందును చూసి మరణం లేకుండా, మనకు బాధ లేకుండా, ఇబ్బంది లేకుండా చేసే ఒక లోకంలోనికి మనల్ని మన గుడారం, ఆయన గుడారం మన మీద వేసి లేకపోతే ధరింపజేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడు. తెలుసు కదా ఆయన గుడారం అంటే ఎలా ఉంటుందో మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన నిజంగా లేచాడా నేనైతే నమ్మనని ఒక ఆయన అంటుంటాడు. అందరు తలుపులు పెట్టుకొని మధ్యలో ఉండి మాట్లాడుకుంటున్న సమయంలో మీకు శుభమవునుగాక అని మధ్యలోనికి వచ్చేస్తాడు. తలుపులు పెట్టున్నాయి, ఎట్లొచ్చిండు, ఇది దయ్యం, ఇది భూతం అని వాళ్ళు గడగడ వణికేసి భయపడ్డారు. కాదు, భూతానికి నాలుగు చేతులు, కాళ్ళు, శరీరం ఉండదు. ఇదిగో భూతం అయితే ఏం తినదు, ఒక చాపియండి తిని చూయించి నేను ఇప్పుడు అక్షయుడను మహిమ దేహంతో వచ్చానంటే ఆయనని ఏది ఆపలేదన్నమాట. ఆ దేహాన్ని తెలుసు కదా, ఆ గుడారం సామాన్యమైంది కాదు, మహిమతో నింపబడిన గుడారము. ఆ గుడారం కొరకేనండి మూలుగుచ్చున్నామని చెప్పాడు ఆయన. ఎక్కడ మూలిగారు? చెరసాలలో వేసి బాగా కొడుతున్నప్పుడు కూడా ఆ గుడారం కొరకు పౌలు శీలలు మూలిగారు పాటలు పాడుకుంటూ చెరసాలలో ఉండి. ఎన్నో బాధలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు, కష్టాలని అనుభవించారు. మనకి ఏమీ లేవు, కానీ ఆయన చేతుల మీదుగా కట్టబడదామన్న ఆలోచన కూడా లేదు. నిషేధించారు, తొట్టిల్లారట. మీకు తెలుసా అండి, దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటే ఎంత డేంజరో మీకు ఒక్క వచనాన్ని చూపించి ముగిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనం చేయండి. ఒక ఆయన అనుకున్నాడు, ఎవరైనా అంటే నెబుకద్నెజర్. మనకి ఇంకొక 5 నిమిషాలు ఉంది, ఆ లోపుల్ని ముగిస్తాను. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం త్వరగా చదవండి. రాజు ఆయన అనుకుంటున్నాడు చూడండి, బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజవీధి నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుంటున్నాడట. ఎవరు? నెబుకద్నెజర్. ఏంటిది? ఆయన సామ్రాజ్యం, ఆయన రాజ్యం. ఏమని ఈ భూమిని స్థాపించింది కూడా ఎవరండి? దేవుడే కదా. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు?
ఇదంతా నా కొరకు నేను స్థాపించుకుంది, నేను సిద్ధపరచుకుంది అని తాను హెచ్చించుకుంటున్నాడు. ఆయనకు అతిశయం వచ్చేసింది లోపలికి. అప్పుడు దేవుడు ఎక్కడ నివసింపజేశాడు ఆయనని, అది చూద్దాం మనం. ఇంకొంచెం కిందికి చదవండి. ఇంకొంచెం ఆలస్యం కూడా కాలేదు. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి, ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇది నీకు ప్రకటన, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషుని నిన్ను తరుముతారు. ఎక్కడన్నట్టండి, అండర్లైన్ చేసుకోండి. అంటే ఈ భూమి మీద కానీ, ఈ దేహం కానీ, ఈ మనసు కానీ, మనలో ఉండిన ఏదైనా కానీ, ఇది నాది, నా ప్రభావం, నా ఘనత, నా మహిమ అని అనుకున్నావో, నివాసం ఎక్కడన్నట, అడవి జంతువుల మధ్య నివాసం. సేమ్ ఇలాగునే తూరు పట్టణం కూడా అనుకుంటుంది. తీయను కానీ జీవించను కానీ చెప్పి ముగిస్తాను. తూరు పట్టణం కూడా ఏమనుకుంటుందంటే, నేను జలముల మధ్యలో ఉన్నాను. అంటే నా చుట్టూ కాలువ ఉంది, నాకు ఏమీ కొదువ లేదు, నేను గొప్పగా ఉన్నాను అని అనుకుంది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏజ్కేలు గ్రంథం, ఇప్పుడు తీయకండి, ఏజ్కేలు చదవండి, ఇంటికి పోయినాక చదవండి. ఏజ్కేలు గ్రంథం 26:19 ఉంటుంది. ఆ ఘనతని అలాగ హెచ్చించుకున్న దాన్ని బట్టి ఏమన్నాడంటే, నువ్వు పాతాళములో పంపిస్తాను. ఈ భూమి మీద హెచ్చించుకుంటేవా, అడవి గాడిద లేకపోతే అడవి జంతువుల మధ్యలో నివాసము. ఒకవేళ ఈ భూమిని మించి హెచ్చించుకుంటేవా, పాతాళం ద్వారంలోనికి వెళ్ళాలి అనే ఆలోచన ఎవరు తెలియజేస్తున్నారు? దేవుడు అండి. దేవుడు తెలియజేస్తున్నాడు. సొలొమోన్ అయినా కానీ దేవుడే కదా ఆయనకి ఇచ్చింది జ్ఞానం. కాబట్టి మనకు ఆలోచన రావాల్సింది ఏంటంటే, ఈ గుడారాలు, ఈ 3 గుడారాలు ఉన్నాయే, ఈ 3 గుడారాలు కూడా దేవుని చేత కట్టబడినయే, మనదంటూ ఏమీ లేదు అని అన్నిటిని ఆయనకు సరెండరు, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, నా ప్రభావం, నా మహిమ, నా ఘనత అనడానికి వీల్లేదు. క్రైస్తవులకి తెలవలసిన విషయం చాలామందికి తెలియదండి. చాలామంది తను దేవుడిచ్చిన దాన్ని మర్చిపోయి హెచ్చించుకుంటుంటారు. హెచ్చించుకుంటున్నప్పుడు దేవుని కోపం వస్తుంది, తర్వాతకు వస్తే ఫలితం ఇలా ఉంటుందని దేవుడు తెలియజేస్తాడు. అర్థమైంది కదా వాక్యం? ఏమర్థమైంది? నిజమైన గుడారం, నీ నిజమైన నివాసము ఎక్కడ అంటే పరలోకములు, దేవుని గుడారములు, అదే దేవుని రాజ్యం, సంఘం కదా. అర్థమైతే దేవుడి మాటలు మీ హృదయాల్లోంచి నింపి